తెలంగాణ కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోల కేటాయింపులపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఈ వ్యవహారం పొందుకు పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు శాఖలను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అటు ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించి ఆయన కీలక నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్తో భేటీ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఈ శాఖల కేటాయింపు అన్నది ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మరిన్ని ఇతర మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖల మార్పులు కూడా ఉండవచ్చు అంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, నిన్న కేబినెట్ ఎక్స్పాన్షన్ అయిన నేపథ్యంలో కొత్తగా 3 మంత్రులు యాడ్ అయిన నేపథ్యంలో మొత్తం సీఎంతో కలిపి మొత్తం 14కు చేరినటువంటి పరిస్థితి. మరొక 3కి అవకాశం ఉన్న నేపథ్యం. అయితే ఇప్పుడున్నటువంటి 3 మంత్రులకు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడం, కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వారికి అవకాశం రాకపోవడం, అదేవిధంగా పార్టీ కోసం చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కానీ అదేవిధంగా వివిధ రకాల ఎఫర్ట్స్ పెట్టిన వాళ్లకు సరైనటువంటి పోస్టు రాలేదనేటువంటి విషయంలో కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ ఒక పక్క ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఒక పక్క వాళ్ళతో సంప్రదింపు జరుపుతుంది. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన చర్చలు జరిపారు. అదే సమయంలో ఈ రోజు మనం చూసాం కొత్త వారికి శాఖలు ఇవ్వడం, పాత వాళ్ళు కూడా కొన్ని మార్పులు ఉంటాయనే ఓ చర్చ నేపథ్యంలో అదేవిధంగా రాని వాళ్ళకి ఏం చేయాలి అన్నటువంటి దాని మీద కూడా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ కేసీ వేణుగోపాల్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. దాదాపు 2-3 గంటల నుంచి ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పుడు నిన్న ఆల్రెడీ ఎక్స్పెన్షన్ అయిన నేపథ్యంలో ఈ రోజు రాత్రికి కానీ రేపటి వరకు కానీ ఖచ్చితంగా వాళ్ళకు శాఖలు ఏంటి కేటాయిస్తారనే దాని మీదనే ప్రధానమైనటువంటి చర్చ ఉంది. దానికి తోడు ఉన్న వారిలో ఏమన్నా మార్పులు చేస్తారు. కొంతమంది సరి అయినటువంటి పర్ఫార్మెన్స్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ దామోదర్ రాజనరసింహ ఉన్నారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. బట్ ఆయన వైద్య కళాశాలలో ఆయన చదివినటువంటి అనుభవం లేదు. బట్ అయినప్పటికీ ఆయనకు వైద్య శాఖ ఇచ్చారు. కొంత ఆయనకు అసంతృప్తి ఉంది. వేరే శాఖ ఇచ్చినా నేను బాగా చేయగలను అన్నటువంటి ఆలోచన ఉంది. బట్ అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇప్పుడు గడ్డం వివేక్ ఉన్నారు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసినటువంటి వ్యక్తి. ఆయన మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఆయన కొంత ఆ శాఖ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నది అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ అది ఇవ్వకపోతే విద్యాశాఖ ఆల్రెడీ సీఎం దగ్గరే ఉంది. అదే సమయంలో కార్మిక శాఖ కూడా ఉంది. అదేవిధంగా ఎంఏయూటీ ఉంది. ఇట్లా పలు శాఖలు దాదాపు ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి పోస్ట్ తో పాటు అదనంగా 12 పోర్ట్ఫోలియోలు కూడా ముఖ్యమంత్రి దగ్గరే అంటిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ హోంశాఖ కూడా ఉంది. హోంశాఖ లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా వస్తుంటాయి. బట్ దానికి కూడా కొంచెం ఎఫర్ట్ ఉన్నటువంటి వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి, కాస్త దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాలన్నటువంటిది సీనియర్ అయినటువంటి వాళ్ళు. ఎందుకంటే వివేక్ వెంకటస్వామితో పాటు అదేవిధంగా మనం నిన్న చూసాం అద్దూరు లక్ష్మణ్ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, వివేక్ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా మనం చూసాం ముదిరాజు సంబంధించినటువంటి వ్యక్తి. ఇట్లా 3కి బీసీ సామాజిక వర్గం, ఇట్లా 3కి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వాళ్లకు కొంచెం ఎఫర్ట్ ఉన్నటువంటి శాఖలు ఇవ్వాలా, లేదంటే గిరిజన సంక్షేమం ఉంది, అదే సమయంలో మున్సిపల్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఏది ఇస్తారు అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డికి కాస్త అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఏదైనా ఇచ్చుకోండి, బట్ బాగా చేసే వాళ్ళకి ఇచ్చుకోండి అని మాత్రం అధిష్టానం చెప్పే అవకాశం అయితే ఉంది. బట్ అధిష్టానం వంకతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి ఇష్టం ఉన్నటువంటి శాఖలు ఇస్తారా, లేదంటే అధిష్టానం సూచన మేరకు వాళ్ళకి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్నదాన్ని డిసైడ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన సీనియర్ గతంలో కూడా గెలిచారు, చాలా సార్లు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు ఏకైక ఎమ్మెల్యే నేను గెలిచాను గ్రేటర్ హైదరాబాద్ లో, అలాంటిది ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినట్టు నాకు ఇంతవరకు మంత్రివర్గంలో స్థానం లేదని ఆయన అనుకపోయాడు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ అన్నకు ఆల్రెడీ మంత్రి పదవి ఉంది కనుక ఆయనకు ఇవ్వకుండా కొత్త వారికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కనుక
ఇప్పుడు నిజామాబాద్ లో మనం చూస్తాం సుదర్శన్ రెడ్డి అని సీనియర్ గా ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలోనే వైఎస్ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. బట్ ఇట్లా సీనియర్లను కాకుండా కొంతమందికి విజయ రమణారావు ఉన్నారు. ఇట్లా కొంతమంది సీనియర్లకు రాలేదు అవకాశం. ఇప్పుడు గెలిచినటువంటి ముగ్గురు మంత్రులు అయిన వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళే. ఒక గడ్డం వివేక్ మాత్రమే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎంపీగా కొనసాగారు. బట్ ఆయనకు కీలకమైనటువంటి శాఖ ఇస్తారనే ఒక చర్చ కూడా జరుగుతోంది. అదేవిధంగా పార్టీ పదవులకు సంబంధించినటువంటి దాని మీద కూడా పార్టీ కాంగ్రెస్ కార్యవర్గానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా రాబోతున్నాయి. దీంట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అదనంగా ఒక 4 లేదా 5 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా రాబోతున్నాయి. అదే సమయంలో ప్రధాన కార్యదర్శులు, అదే సమయంలో జిల్లా అధ్యక్షులు ఇట్లా కొన్ని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఏ రకమైనటువంటి సర్దుబాటు చేస్తారు రాని వాళ్లకు అనేది ఉంది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ ని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో గిరిజానికి సంబంధించినటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఇంకా మిగతా ఏమున్నాయి అనేది కూడా ప్రధానంగా చేయబోతున్నారు. పార్టీ పదవులు అప్పచెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే కూడా అటు రాహుల్ గాంధీని, కేసీ వేణుగోపాల్ తో పాటు మీనాక్షి నటరాజన్ తో కూడా పూర్తి స్థాయిలో చర్చించి వారికి ఎలాంటి పదవులు, ఎలాంటి పోస్టులు ఇవ్వాలి అన్నట్టు దాని మీద మరోపక్క ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమంది ఒక మహిళా మంత్రి పేరు వినపడుతుంది, కొంత మార్పులు చేస్తారని. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్తాం దామోదర రాజనరసింహ పోర్ట్ఫోలియో అదిగాక వేరే ఇస్తే ఎట్లా ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. బట్ ఇట్లా ఉన్న నేపథ్యంలో ఉన్న వారికి పోర్ట్ఫోలియోలు మార్చడం, కొత్త వారికి శాఖలు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా ఢిల్లీలో చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అందుకనే రేవంత్ రెడ్డి బిజీగా ఇలా మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నటువంటి సీఎం మొత్తం దీని మీద కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.